బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రావడంపై సస్పెన్స్ నడుస్తోంది. ఎన్నికలు ముగిసి ఏడాది పూర్తయినా కేసీఆర్ జనంలోకి రావడం లేదు. కానీ ఈ రేసింగ్ లో కేటీఆర్ కు ఇబ్బందులు తప్పేలా లేవని ప్రచారం జరుగుతున్న వేళ గులాబీ బాస్ కేసీఆర్ జనంలోకి రాక తప్పని పరిస్థితి ఏర్పడిందా? మరి కేసీఆర్ జనంలోకి వచ్చేది ఎప్పుడు? తెలంగాణలో రాజకీయాలు రోజుకు మలుపు తిరుగుతున్నాయి. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు హాటుగా సాగితే మరోవైపు కేటీఆర్ అరెస్టు అంశం మరింత హీట్ పుట్టించింది. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ ను అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ హైకోర్టు ఎంట్రీతో అరెస్టు అంశం వాయిదా పడింది. అయితే వారం రోజుల వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దంటూ కోర్టు చెప్పడంతో ఆ తర్వాత ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది. ఒకవేళ వారం తర్వాత కేటీఆర్ అరెస్టు జరిగితే బీఆర్ఎస్ ను ఎవరు ముందుండి నడిపిస్తారు? కవిత లీడ్ తీసుకుంటారా, లేక హరీష్ రావుకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలా కాకుండా గులాబీ బాస్ కేసీఆర్ బయటకు వస్తారా, లేక ఫామ్ హౌస్ కే పరిమితం అవుతారా అనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో కేటీఆర్ అరెస్టు జరిగితే వాట్ నెక్స్ట్ ఏంటనే చర్చ నడుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని తాను ముందుండి నడిపించేందుకు కవిత సిద్ధమవుతున్నారట. ఇందులో భాగంగానే కవిత స్పీడ్ పెంచినట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనే పార్టీ హరీష్ రావు చేతుల్లోకి వెళ్లడం కవితకి ఇష్టం లేదట. దాంతో కేసీఆర్ కు ఫామ్ హౌస్ తప్పక వీడాల్సిన పరిస్థితి వచ్చిందని సొంత పార్టీ లీడర్లే గుసగుసలాడుకుంటున్నారట. ఈ నేపథ్యంలో సంక్రాంతి తర్వాత ఏ రోజైనా కేసీఆర్ మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. వాస్తవానికి కేసీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన అమెరికా టూర్ కూడా వాయిదా పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో గంటకు రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ఫార్ములా కేసులో ఈడీ కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. గతంలో లిక్కర్ కేసులో కవితను అరెస్టు చేసిన ఈడీ ఇప్పుడు కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశం లేకపోలేదంటున్నారు. ఒకవేళ కేటీఆర్ ను ఈడీ అరెస్టు చేస్తే దాదాపు 6 నెలల వరకు బెయిల్ దొరికే అవకాశం లేదని చెప్తున్నారు. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ ఎంట్రీ ఇవ్వకపోతే పార్టీకి మరింత ఇబ్బంది తప్పదని పార్టీ సీనియర్లు కేసీఆర్ దృష్టికి తెచ్చినట్టు సమాచారం. అయితే పార్టీ నేతల ఒత్తిడితోనే కేసీఆర్ జనంలోకి వస్తారని పార్టీ నేతలు అంటున్నారు. మొత్తంగా కేసీఆర్ రీఎంట్రీ ఇస్తే రాష్ట్ర రాజకీయాలు మాత్రం మరో మలుపు తిరగడం పక్కా అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అయితే ఫామ్ హౌస్ నుంచి వస్తే కేసీఆర్ పాదయాత్ర, బస్సు యాత్ర లాంటివి ఏమైనా చేస్తారా, లేక బహిరంగ సభలు పెట్టి పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరుస్తారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు కేసీఆర్ బయటకు వస్తే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి కూడా గట్టి కౌంటర్ ఇచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. కొద్ది రోజులుగా కేసీఆర్ బయటకు రావాలని రేవంత్ రెడ్డి పదే కోరుకుంటున్నారు. మొత్తం మీద కేసీఆర్ రీఎంట్రీతో రాష్ట్ర రాజకీయాలు పీక్స్ కు చేరడం పక్కాని మాత్రం తెలుస్తోంది.